శ్రీనివాస, ఎంత నిర్దయుడివి! నీ దర్శనం కోసం వస్తున్న నా కుటుంబాన్ని ఇలా అర్ధరాత్రి వేళ ఈ కొండల మధ్య ఘాట్ రోడ్లో నిర్దాక్షిణ్యంగా వదిలేస్తావా? ఛీ, నా జీవిత కాలంలో మళ్ళీ ఎన్నడూ నీ దర్శనం చేసుకోవాలని కోరుకోను. చాలు, ఈ అనుభవం చాలు అని తిరుమల వెంకటేశ్వరుణ్ణి కసి తీరా తిట్టుకుంటున్న ఆ పెద్ద మనిషి ఒక అరగంట తరువాత ఎదురైన అనుభవంతో చలించిపోయాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. గోవిందనామస్మరణ ఒక్కటే తన జీవితానికి పరమావధి అంటూ పదే పదే లెంపలేసుకున్నాడు. నమస్కారం, మీ మావురి కథలకు స్వాగతం. తిరుమల కథలు 78వ ఎపిసోడ్కు సుస్వాగతం. పివిఆర్కే ప్రసాద్ గారు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఉన్నంత కాలం, అంటే 1978 నుండి 1982 వరకు శ్రీవారి ఆలయంలో జరిగే అన్ని సేవల విషయంలోనూ, యాత్రికులకు సదుపాయాల విషయంలోనూ, సేవల మెరుగుదల విషయంలోనూ ఇంకా ఏమైనా చేయగలమా అని ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవారు. ఆ కారణంగానే వీలైనన్ని ఎక్కువ సార్లు సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ దాకా అన్ని సేవలకు హాజరవ్వాలని ప్రయత్నం చేసేవారు. ముఖ్యంగా శుక్రవారం అభిషేకానికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన హాజరవుతుండేవారు. అయితే ఈ సేవ తెల్లవారుజామున 4:30 సేవలో పాల్గొనే భక్తులతో ఊరేగింపుగా ఆరంభమవుతుంది. అందుకని ప్రతి గురువారం మధ్యాహ్నమే తిరుపతిలో బయలుదేరి దారిలో ఆకస్మిక తనిఖీలు చేసుకుంటూ 4 గంటలకల్లా కొండకి చేరుకోవటం, అక్కడ మళ్ళీ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించడం చేసేవారు. అలా చివరికి ఆలయం చేరుకొని రాత్రి 9:30 వరకు ఉండి పూలంగి సేవ దర్శనం చేసుకున్నాక గెస్ట్ హౌస్కి చేరుకోవడం, తెల్లవారుజామున 4:30 అభిషేక సేవకి వెళ్ళటం రివాజ్ అయిపోయింది ఆయనకి. 1980లో ఒక గురువారం నాడు మాత్రం ఆయన కార్యక్రమం అంతా తారుమారైపోయింది. తిరుపతిలోనే ఆఫీసు పని ఒత్తిడి కారణంగా రాత్రి 8 గంటలైనా ఆయన తిరుమలకు బయలుదేరటం కుదరలేదు. ఇంటి దగ్గరే భోజనం చేసి 9:30 కల్లా బయలుదేరాలనుకున్నారు. ఆ టైం కూడా అయిపోయింది. అయినా ఇంకా ఇంటి దగ్గర క్యాంప్ ఆఫీస్లోనే కూర్చుని ఏవో ఫోన్ కాల్స్ వస్తే మాట్లాడుతూ ఉండిపోయారు. ఆయన పర్సనల్ అసిస్టెంట్ డ్రైవర్ ఆయన కోసం నిరీక్షిస్తున్నారు. 10 దాటింది. ఆయన భార్య గోపిక గారు వచ్చి ఇంకా బయలుదేరలేదేంటి అని అడిగారు. సాధారణంగా ప్రతి శుక్రవారం అభిషేకానికి ప్రసాద్ గారితో పాటే వెళ్లే అలవాటు ఆమెకి ఉంది. ఆ రోజు మాత్రం ఇంట్లో అతిథులు ఉండిపోయారని రానన్నారు. కానీ ఆయన ఎలాగో లేట్ అయిపోవడం గమనించాక, పోనీ రాత్రికి ఇక్కడే ఉండిపోయి తెల్లవారుజామున 3:30 బయలుదేరండి, అప్పుడైతే నేను రావడానికి ప్రయత్నిస్తాను అంటూ ఒక సూచన కూడా ఇచ్చారట. కానీ అది ఆయనకు నచ్చలేదు. రాత్రికి ఇక్కడ పడుకునే ప్రశ్నే లేదు, నేను ఈ క్షణమే బయలుదేరుతున్నాను అని అనేశారు. అన్నారు కానీ మళ్ళీ ఎందుకో బద్దకించారు. ఒక 20-30 నిమిషాలు ఏవో ఫైళ్ళు కాగితాలు చూస్తూ ఉండిపోయారు. ఈ లోపల గోపిక గారు మళ్ళీ 2-3 సార్లు వచ్చి ఆయన వ్యవహారం చూసి పెదములు విరుచుకుంటూ వెళ్ళిపోయారు. అలా 10:30 అయ్యిందేమో. ఒక్కసారిగా చూస్తున్న ఫైల్ని అర్ధాంతరంగా మూసేసి శివాన్న కుర్చీ నుంచి లేచి ఎవరో వెంటబడి తరుముతున్నారా అన్నంత వేగంగా వెళ్ళి కారులో కూర్చున్నారు. డ్రైవర్ని పోనివ్వయ్యా అన్నారు. మరో 10 నిమిషాల్లో ఘాట్ రోడ్ ఆరంభంలోని అలిపిరి టోల్గేట్ చేరుకున్నారు. భద్రత కారణాల వల్ల అప్పట్లో 10 గంటలకే టోల్గేట్ మూసేసేవాళ్ళు. ఆయన కోసం టోల్గేట్ తెరిచారు. ఆ రోజుకి తిరుమలకి ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉందన్నారు టోల్గేట్ సిబ్బంది. రద్దీ ఎక్కువగా ఉందంటే దర్శనానికి నిరీక్షణ కనీసం 7 నుండి 8 గంటలు పట్టే పరిస్థితి అన్నమాట. అర్ధరాత్రి ఘాట్ రోడ్లో కారు ప్రయాణం. చల్లటి గాలికి మామూలుగా అయితే ఒక కునుకు పట్టేదే కానీ ఆ రోజు మాత్రం నిద్ర పట్టలేదు ఆయనకి. కార్యక్రమం అంతా ఇలా అయిపోయింది ఏంటా, ఇంత లేట్ అయిందని చిరాకుకి తోడు త్వరగా తిరుమలకి చేరుకోవాలన్న ఆదుర్ద వెంటాడుతోంది ఆయన్ని. నిజానికి తెల్లవారుజామున 4 గంటల లోపల ఎప్పుడు చేరినా ఒకటే, అయినా ఏదో తెలియని ఆదుర్ద త్వరగా వెళ్ళాలనిపించేలా చేస్తోంది. కొంచెం త్వరగా వెళ్దాం పదా అంటూ డ్రైవర్ని హెచ్చరిస్తూనే ఉన్నారు. అసలు ఘాట్ రోడ్లో ఎంత అలవాటున్న డ్రైవర్ అయినా అందులోనూ రాత్రిపూట వేగంగా వెళ్ళటానికి సాహసించరు. అలాగే డ్రైవర్ ఏదో అవస్థపడుతున్నారు. ఆ ఘాట్ రోడ్లో అన్ని మలుపులు తిరిగేశాక ఇంకొక కిలోమీటర్ ప్రయాణిస్తే తిరుమల చేరుకుంటాం అనగా చివరి మలుపు దగ్గర ఆ కారు చీకట్లో ఒక పెద్ద ఆయన నిలబడి ప్రసాద్ గారి కారు ఆపమంటూ ఆతృతగా చేతులు ఊపుతూ ఉన్నాడు. కారు హెడ్లైట్స్ వెలుగులో గమనించిన ప్రసాద్ గారు ఆయన వెనకాల ఒక అంబాసిడర్ కారు ఆగి ఉండటం గమనించి డ్రైవర్ని కారు ఆపమని చెప్పారు. ఎవరైనా అంత అర్ధరాత్రిలో ఇక్కడెందుకున్నాడు అని ప్రశ్నలు అడిగే లోపే ఆయన కారు దగ్గరకు వచ్చి, సార్ మీలాగే యాత్రకని వచ్చాం, మా కారు చెడిపోయింది, మేము అర్జెంటుగా కొండపైకి వెళ్ళాలి, కొంచెం లిఫ్ట్ ఇవ్వరా ప్లీజ్ అంటూ ఆందోళన నిండిన స్వరంతో ఇంగ్లీష్లో అడిగారట. ఇక ప్రసాద్ గారు ప్రశ్నలన్నీ వాయిదా వేసుకొని
మీరెంతమంది ఉన్నారు అని అడిగేశారు. ఆయన భార్య, కూతురు, అల్లుడు, డ్రైవర్, మొత్తం 5 మంది. వీళ్ళ కారులో ప్రసాద్ గారు డ్రైవర్. ఇంతమంది ఎలా పడతారు ఈ కారులో అన్న ఆలోచన కూడా రాలేదు ఆయనకి. అనాలోచితంగా వాళ్ళందరినీ లగేజీతో సహా ప్రసాద్ గారి కారులోకి ఎక్కించుకున్నారు. అప్పుడు గమనించారు ఆయన కూతురు, అల్లుడు పసుపు బట్టల్లో అంటే మధుపర్కాల్లో ఉన్నారు. అంటే అప్పుడే పెళ్లి చేసుకొని వస్తున్నారన్నమాట. విచిత్రం ఏంటంటే వాళ్ళు కారు ఎక్కగానే ఆయనలో అంతకు ముందు ఉన్న చిరాకు, ఆదుర్ద మొటమాయమైపోయాయి. తిరుమలకి చేరే లోపల ఆయన బెంగ, ఆందోళన మిళితమైన కంఠంతో తన కథ అంతా చెప్పేశాడు. మైసూర్లో హోటల్ వ్యాపారం సార్ మాది. తిరుమల వెంకటేశ్వరుడు తప్ప నాకు మరో దైవం తెలీదు. అందుకే మా అమ్మాయి పెళ్లి కొండ మీద చేయాలనుకున్నాను. కానీ మా వియ్యంకుడి పట్టుదల కారణంగా మైసూర్లోనే చేయాల్సి వచ్చింది. అయితే వివాహమైన వెంటనే పసుపు బట్టల్లో అమ్మాయిని, అబ్బాయిని తీసుకుని శ్రీనివాసుడి దర్శనం చేయిస్తానన్నాను. దానికి ఆయన ఒప్పుకున్నారు. అలాగే ఇదిగో ఈ ఉదయం 10 గంటలకి మైసూర్లో పెళ్లి జరిగింది. వెంటనే బెంగళూరు మీదుగా తిరుమల వచ్చి రాత్రి 7 గంటలకల్లా స్పెషల్ దర్శనం పూర్తి చేసుకుని, అన్నట్టు అప్పట్లో స్పెషల్ దర్శనం కేవలం 50 రూపాయలు మాత్రమే ఉండేది. వెంటనే బయలుదేరితే రేపు ఉదయానికల్లా మైసూరు చేరిపోవచ్చు అనుకున్నాం. పెళ్లికి వచ్చిన బంధువులంతా అక్కడే ఉన్నారు. పెళ్లి సంబరాలు ఇంకా జరగాల్సినవి కూడా ఉండిపోయాయి. కానీ మా దురదృష్టం కొద్దీ దారంతా రైల్వే గేట్లు, ట్రాఫిక్ స్తంభించడాలు వగేరా కారణాల వల్ల మేము అలిపిరి చేరేసరికి 10 గంటలైంది. టోల్ గేట్ మూసేశారు. అక్కడి సిబ్బందిని బ్రతిమాలి మా కథంతా చెప్పి 12 గంటల లోపు దర్శనం చేసుకుని తెల్లవారేసరికి మైసూరు చేరాలయ్యా అని అర్థిస్తే వదిలారు. ఇప్పుడు మీరు కూడా వాళ్ళని అలాగే బ్రతిమాలు ఉంటారు కదా అని ప్రసాద్ గారిని అడిగారు. అలా చెప్తూ ఆయన ఆగిపోగానే ప్రసాద్ గారు అంతే అంతే అంటూ మాట మార్చేశారు. కానీ ఆయన ఎవరో చెప్పలేదు. ఆ తర్వాత కథ ప్రసాద్ గారికి అర్థమైపోయింది. ఏముంది, ఘాట్ రోడ్లో వాళ్ళ కారు చెడిపోయింది. ఇప్పుడు ఆయన సమస్య అంతా ఆలయంలో దర్శనం మూసేసే లోపల అమ్మాయి చేత, అల్లుడి చేత దర్శనం చేయించాలి. దర్శనం 12 గంటలకి మూసేస్తారు. కారు చెడిపోయి తన ప్రయాణం అంతా అస్తవ్యస్తంగా జరగటంతో ఆయన సహనం కోల్పోయాడు. కారు ఆగిపోయిన మరుక్షణం ఆయనకి ఏం చేయాలో తెలియకుండా పోయింది. కింద టోల్ గేట్ మూసేశారు. మళ్ళీ తెల్లవారుజామున 4 గంటలకు కానీ దాన్ని తెరవరు. అప్పటిదాకా ఈ చీకట్లో ఏం చేయాలి? పోనీ నడిచి వెళ్దామా అనంటే 12 గంటల లోపల ఆలయం చేరుకోవటం సాధ్యపడదు. ఎలా అన్న బెంగతో ఆయన దిగులు పడిపోయాడు. స్వామి, నిన్నే నమ్ముకున్నానే, అనుక్షణం నిన్నే ఆరాధిస్తానే, నీ ఆశీస్సుల కోసం కొత్త దంపతుల్ని పెళ్లిపీటల మీద నుంచి నానా అవస్థ పడి నేరుగా ఇక్కడికే తీసుకొచ్చానే, అయినా నాకు ఇంత అన్యాయం చేస్తావా? పసుపు బట్టల్లో నిన్ను దర్శించాలని వచ్చిన ఈ పిల్లలకి దర్శనం లేదు. నేను సకాలంలో పెళ్లి మంటపానికి తిరిగి వెళ్లే ఆశ లేదు. నా భక్తే అన్ని సమస్యలకి పరిష్కారం చూపిస్తుందన్న నా నమ్మకానికి నా కొత్త అల్లుడి ముందు విలువ లేదు. ఈ రాత్రంతా చలిలో ఈ ఘాట్ రోడ్లో వణుకుతూ జాగరణ చేయడం తప్ప మార్గం లేదు. ఛీ, ఏం దేవుడువయ్యా నువ్వు! నిన్ను నమ్ముకున్న భక్తుల్ని ఇంత దీనావస్థకి గురి చేస్తావా? ఇంత నిర్దయగా ఈ అడవిలో వదిలేస్తావా? ఎంత గుడ్డిగా నిన్ను నమ్ముకొని వచ్చాను. ఇంకా జన్మలో నీ కొండకు రాను. నిన్ను చూడాలని కోరుకోను అనుకుంటూ మనసులో శ్రీనివాసుని తిట్టుకుంటూ అల్లుడి ముందర అవమాన భారం తోడవటంతో కలిగిన దిగులుతో ఖిన్నుడై ఉండిపోయిన స్థితిలో ప్రసాద్ గారి కారు ఆయనకి కనబడింది. ఆయన కారులో ఎక్కించుకోగానే ప్రాణం లేచి వచ్చినట్లయింది. అప్పుడు ఆయన అన్న మొదటి వాక్యం, సార్, మీరెవరో దేవుడు పంపించినట్లుగా వచ్చారండి అని. ఇలా ఆయన మాట్లాడుతుండగానే వారి కారు తిరుమలలోని గెస్ట్ హౌస్కి చేరిపోయింది. అప్పటికి 11:30 అయింది. ఆయనేమో ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పేసి ఆదరాబాదరా దర్శనం కోసం భార్యని, పిల్లల్ని పరుగులు తీయించాలని హడావుడి పడుతున్నాడు. ప్రసాద్ గారు, కంగారు పడకండి, కొంచెం మొహం కాళ్ళు కడుక్కురండి, కారులోనే వెళ్దాం అని అన్నారు. మరో 15 నిమిషాల తర్వాత వాళ్ళని ప్రసాద్ గారితో పాటే తీసుకెళ్లి ఆలయంలో వదిలేశారు. ఆలయ సిబ్బందికి పురమాయించి ప్రసాద్ గారి పని మీద వెళ్ళిపోయారు. దర్శనాలు ముగిసే వేళకి కొద్ది నిమిషాల ముందుగా వాళ్ళకి ప్రత్యేక దర్శనం, హారతి, ప్రసాదం తనివి తీరా లభించాయి. టీటీడీ అతిథులుగా ఆ రాత్రికి వాళ్ళకి బస, భోజనం కూడా ఏర్పాటైంది. రాత్రికి రాత్రి టీటీడీ సిబ్బంది వాళ్ళ కార్ని కూడా రిపేర్ చేశారు. కానీ ప్రసాద్ గారికి మాత్రం ఆ రాత్రి వాళ్ళని మళ్ళీ కలుసుకోవటం వీలు పడలేదు. అయితే అప్పటికే ఆయన ప్రసాద్ గారి గురించి విచారించి తెలుసుకున్నాడు. మర్నాడు ఉదయం శుక్రవారం అభిషేక సేవ పూర్తయ్యాక ఆయన వాళ్ళ గురించి వాకప్ చేస్తే తెల్లవారుజామున 4 గంటలకే వెళ్ళిపోయారని తెలిసిందట. 2 రోజుల తర్వాత ఆయన ప్రసాద్ గారికి లెటర్ రాశాడు. నా కార్ ఘాట్ రోడ్లో ఆగకుండా తిరుమలకి 11 గంటలకే చేరి ఉన్నప్పటికీ ఆ రోజు ఉన్న యాత్రికుల రద్దీలో ఆ రాత్రి మాకు దర్శనం జరిగి ఉండేది కాదు. అందుకే మా ఇలవేల్పుడైన శ్రీ వెంకటేశ్వరుడు మాకు కారు చెడిపోయే పరిస్థితి కల్పించి మిమ్మల్ని రప్పించాడు. మీ ద్వారా ఈ భక్తుడి కోరిక ఘనంగా నెరవేర్చాడు. అంత గొప్ప దర్శనం మాకు గతంలో ఎన్నడూ జరగలేదు. ఆయన లీల అర్థం చేసుకోలేక ఆ రాత్రి కొద్ది క్షణాల పాటు విచక్షణ కోల్పోయి ఆయన్ని ఎంత ద్వేషించాను, ఎన్ని దుర్భాషలాడాను. జరిగిన దానికి ఇప్పుడు కుమిలిపోతున్నాను. అనుక్షణం స్వామిని క్షమార్పణలు వేడుకుంటూనే ఉన్నాను
అంటూ ఏది ఏమైనా నిజంగా శ్రీనివాసుడి లీలలు ఎవ్వరికీ అంతుపట్టవు. మీకు ఇలాంటి ఒక అనుభవం ఏదైనా జరిగి ఉంటే ఆ అనుభవాన్ని కమెంట్ ద్వారా మాతో పంచుకోండి. తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించిన మరికొన్ని ఆసక్తికరమైన విశేషాలతో వచ్చే వారం మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవా మరి.